హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ చాణిక్య ముఖేష్. గత 1 ఇయర్గా మనం కాంగ్రెస్ పాలన మీద ప్రజల్లో కాంగ్రెస్ పాలన ఇలా ఉంది, ఏం జరుగుతుంది, అందరూ కూడా ఓటేసి మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అనే ఒక నినాదంతో 6 గ్యారెంటీల నినాదంతో మూకుమ్మడిగా రూరల్ ప్రాంతాల్లో ఓట్లేసి గెలిపించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉందనేది ఆల్రెడీ మాకు ఒక రిపోర్ట్ ఉంది. ప్రజల నుంచి వచ్చిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఈరోజు మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి ఆ సమస్యల గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సూపర్. ఎంత సంపాదించారు సార్ 1 ఇయర్లో? 0. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా పని మానేసి సంపాదన మీద పడ్డారని ఒక ఈక్వేషన్స్ ప్రజల్లో ఉన్నాయి. తప్పు, అబద్ధం. సరే, ఏంటి సార్ మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అనే నినాదంతో మీ ఎలక్షన్స్కి వచ్చారు. ఏం మార్పు వచ్చింది సార్? వెలమ రాజ్యం పోయి రెడ్ల రాజ్యం వచ్చిందా? ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది, భావ స్వేచ్ఛ వచ్చింది, మాట్లాడుకునే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, సభ పెట్టుకునే హక్కు, ఇవన్నీ గడిచిన 10 సంవత్సరాల్లో లేవు. ఇప్పుడు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ప్రజలు ఉన్నారు. స్వేచ్ఛగా ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కగలుగుతున్నాడు, స్వేచ్ఛగా ఒక సామాన్యుడు కలెక్టర్ కాడికి, ఎంఆర్ఓ కాడికి పోగలుగుతాడు, స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో పాలన వ్యవస్థ ముందుకు పోతుంది, స్వేచ్ఛగా ముఖ్యమంత్రిని కలవగలుగుతారు, స్వేచ్ఛగా మంత్రులను కలవగలుగుతారు, స్వేచ్ఛగా సెక్రటరియట్కి పోగలుగుతారు, స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళేటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి. మీ నియోజకవర్గంలో ఎంతమంది ప్రజలు సీఎంను కలిశారు సార్ ఇప్పటివరకు? దాదాపు చాలామంది కలిశారు, డజన్ల కొద్ది మంది మా నియోజకవర్గంలో. సుమారు 2,40,000 మంది ఓటర్లలో 2,40,000 మంది ఓటర్లలో మా ముఖ్యమంత్రి గారిని ప్రత్యక్షంగా చూసిర్రు, ప్రత్యక్షంగా కలిసిర్రు, ప్రత్యక్షంగా మా ముఖ్యమంత్రి నిత్యం మాట్లాడుతున్నటువంటి. మీ ముఖ్యమంత్రి చెప్పింది ప్రజలు అధికారంలోకి రాగానే మొదట ప్రజా దర్బార్ అని పెట్టి నడుస్తుంది, సంఖ్యలు తీసేసాం, అది చేసాం, ఇది చేసాం అని పెట్టి ఎన్నిసార్లు ప్రజా దర్బార్కి వెళ్ళి కూర్చొని ప్రజల్ని కలిసిన దాఖలాలు ఉన్నాయి సార్ ఈ రోజు వరకు? ముఖ్యమంత్రి గారు ప్రతినిధులుగా నిత్యము అక్కడ మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రజా దర్బార్ అనేటువంటిది దానికి ఒక టైం ఇచ్చి డేట్ ఇచ్చేసి నడుపుతుంది. ఓన్లీ అంబేద్కర్, జ్యోతిరావు పూలే భవన్లనే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో కూడా వీక్లీ వన్స్ ఒక మంత్రిని కేటాయించేసి అక్కడ దర్బార్ నడుపుతున్నటువంటి ఒక పరిస్థితి కూడా మీరు గమనిస్తాను. అంటే గతంతో పోల్చుకుంటే, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి సమస్యలు, ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్నటువంటి సమస్యలు, కింది స్థాయి లీడర్షిప్ అక్కడి నుంచి వస్తున్నటువంటి సమస్యల్ని ప్రత్యక్షంగా ఒక మంత్రి పోయి కూర్చొని అటు పిసిసి దృష్టికి తీసుకొస్తూ, ఇటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తూ సమన్వయం చేస్తూ నడుపుతున్నటువంటి తీరు ఎప్పుడూ లేదు. ఈ కొత్త ఒరవడికి మా ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఇవాళ ప్రజా దర్బారు అనేటువంటిది 100% అక్కడ వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఇస్తున్నటువంటి దరఖాస్తులు తీసుకోవటమే కాకుండా, అది ఎంఆర్ఓ ఆఫీస్ అయితే ఎంఆర్ఓ, అది ఎమ్మెల్యే రిలేటెడ్ అయితే ఎమ్మెల్యే, మంత్రి రిలేటెడ్ అయితే మంత్రి, కలెక్టర్ రిలేటెడ్ అయితే కలెక్టర్కు ఫార్వర్డ్ చేసినటువంటి మెసేజ్ కూడా అక్కడ దరఖాస్తు పెడుతున్నటువంటి వాళ్ళకి ఇస్తుంది. మీరేమో ఇవన్నీ చెప్తున్నారు, దరఖాస్తులు పెడుతున్నారని చెప్తున్నారు. సామాన్య ప్రజలు మేము అడిగినప్పుడు ఏం చెప్తున్నారంటే, ఏదైనా పని మీద వెళ్తే మార్పు రావాలని కోరుకున్నాం, మార్పు రాలేదు, వెలమ రాజ్యం పోయి రెడ్ల రాజ్యం వచ్చింది, పైన అధికారంలో ఉన్న అంటే ఏ గ్రేడ్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని వేసింది కాంగ్రెస్ పార్టీ, మాకు మిగిలిన కమ్యూనిటీలకు కూడా కొంచెం సముచిత న్యాయం జరగలేదు అనే ఒక ఈక్వేషన్ ప్రజల్లో మేము విన్నాం. దానికి సంబంధించిన పబ్లిక్ బైట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. తప్పు అది. ఎవరో ఒకరు ఎక్కడో ఒక్కడ ఏదో ఒక ఛానల్ తీసుకొని వెళ్ళి వారితో ఆ అభిప్రాయం చెప్పించుకొచ్చేసి చెప్పేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు మా నల్గొండ జిల్లా ఉంది, మా కాడ ఉన్నటువంటి ఎస్పీ ఎస్టీ, మా కాడ ఉండేటువంటి కలెక్టరు రెడ్డి కాదు, మా కాడ ఉండే అడిషనల్ ఎస్పీ కూడా ఎస్టీ. అంటే ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులను మా కాడ ఉండేటువంటి రాచకొండ సిపి ఎస్సీ, అంటే ఎస్సీ ఎస్టీ ఆఫీసర్సే మా ప్రాంతంలో ఉన్నారు. మా కాడ ఉండేటువంటి నకిరేకల్లో ఉండేటువంటి సిఐలు కూడా ఎస్సీలు, బీసీలు, ఒక్కరు మాత్రమే రెడ్డి ఉన్నారు. ఎస్ఐలు కూడా అదే సమతూకంలో ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా
ఈ కమ్యూనిటీనికే ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ కమ్యూనిటీ వాళ్ళనే పెట్టుకోవాలనేటువంటిది ఎక్కడా లేదు. ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు ఉండదు. మీరు కాంగ్రెస్ పార్టీని బాగా వెనకేసుకొస్తున్నట్టున్నారు. అంటే నా పార్టీ విధానము, నా పార్టీ సిస్టాన్ని, నా పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి దాన్ని వెనకేసుకొచ్చినట్టయితే నా పార్టీ సిస్టంలోనే, నా పార్టీ డిఎన్ఏలోనే ఒక క్యాస్ట్ అనేటువంటిది లేదు. ఈ పార్టీకి ఒక ఎస్సీ ఏఐసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, మరి ఒక క్యాస్ట్ లేనప్పుడు అన్న ఒక బీసీ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. ఒక ప్రజల నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మరి ఇంతవరకు ఈ మినిస్ట్రీస్ మిగిలిన మంత్రి పదవులు అన్ని కమ్యూనిటీలకి ఎందుకు సమన్యాయం చేయలేదు? ఎందుకు ఇవ్వలేదు? ఆల్రెడీ సంవత్సరం మీద 3 నెలలు దాటింది. ఎందుకు ఇవ్వలేదు? ఎవరికి ఇవ్వలేదు? అన్ని కమ్యూనిటీలకు ఇచ్చారు. ఎస్సీ నుంచి దామోదరం రాజనరసింహ ఉన్నాడు, బీసీ నుంచి కొండ సురేఖ్ ఉంది, పొన్నం ప్రభాకర్ ఉంది, ఎస్టీ నుంచి సీతక్క ఉన్నది. అంటే అన్ని కమ్యూనిటీలు యాజ్ పర్ రిజర్వేషన్ కరెక్ట్గా డివైడ్ చేశారా మంత్రి పదవులు? మీ సీఎం ఎందుకని ఇంపార్టెంట్ ఉన్న మంత్రి పదవి తన దగ్గర పెట్టుకున్నాడు? పాలనా వ్యవస్థను మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఒక గాడిలో పెట్టుకోవాలి. ఇంకా మేము 6 మంత్రివర్గాల్ని పోస్టుల్ని భర్తీ చేసుకోవాల్సి ఉంది. భర్తీ చేసుకోవాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ 6 మంత్రులు భర్తీ అయినప్పుడు ఇవ్వటానికి కావాల్సినటువంటి శాఖలు కూడా, వాళ్ళకు సంబంధించినటువంటి మిలిగి ఉన్నటువంటి శాఖలు కూడా తన దగ్గర పెట్టుకొని మిగతా భర్తీ అయినాక ఇచ్చేస్తాడు. దాన్ని సెట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి శాఖలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు తన కాడ పెట్టుకునేటువంటి నిర్ణయాధికారం ఉంటుంది. మీరు భర్తీ అంటే నాకు ఒకటి వచ్చింది ప్రజల్లో నుంచి. ఇప్పుడున్న మంత్రుల్లో మొన్నటికి మొన్న మీ అధికారి కేసీ వేణుగోపాల్ గారు వచ్చి 3 మంత్రుల మీద వెయిట్ వేయబోతున్నారు అని ఒక చర్చను తీసుకొచ్చి మాట్లాడిండు. చర్చని తీసుకొచ్చి ఎవరు పెట్టింది చర్చ? అంటే మీ ఇన్నర్ పాలిటిక్స్ లో నేను చెప్తున్నాను, ఎక్కడి నుంచి ప్రజల్లో వచ్చిన ఆలోచన. ఒకవేళ ఆ స్థానంలో వేముల వీరేశం మంత్రి గారు అయ్యే అవకాశం ఉందా? లేదు. నాకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు. దానికంటే ముందు చర్చ ప్రారంభమైంది, చర్చ బయటకు వచ్చింది, ఎక్కడి నుంచో గ్యాస్ బయటకు రిలీజ్ అయింది అనేటువంటి ఒక వాదన ఏదైతుందో ఇది సమాజంలో ఒక తప్పుడు సంకేతం పంపించేటువంటి, ఒక పార్టీ అంతర్గత వ్యవహారాలను సంబంధించేసినటువంటి ఒక అభూత కల్పనతో ఆ పార్టీ సిస్టంలోని అనేక అంశాలని బయట చర్చిస్తూ ఒక కేడర్కు, ప్రజలకు తప్పుడు సంకేతాలని, తప్పుడు భావాలను పంపించేటువంటి ఒక తప్పుడు ధోరణి, తప్పుడు ఆలోచన తప్ప ఈ పార్టీలో మాకుండేటువంటి మంత్రులు కానీ, మాకుండేటువంటి ముఖ్యమంత్రి కానీ, మాకుండేటువంటి సిస్టాన్ని కానీ మార్చాలా, చేర్చాలనేటువంటి చర్చ ఎక్కడ జరగలేదు. ఎక్కడ కూడా అట్లాంటి చర్చ రాలేదు. కాబట్టి అది శుద్ధ అబద్ధం. నైస్ అన్న. ఇప్పుడు చిన్న ప్రశ్న. తెలంగాణ ప్రభుత్వానికి 10 ఏళ్ళు పట్టింది ఇది వ్యతిరేకత రావడానికి, పక్కన పెట్టడానికి. ప్రజల్లో మా చాణక్య సర్వే నుంచి పర్సనల్గా మన టీం తీసుకున్నప్పుడు సంవత్సరం పాలన మీద ప్రతి 10 మందిలో 6 ఎందుకు ఈ ప్రభుత్వం అన్న మాటలు మేము వినాల్సి వచ్చింది. 10 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఎందుకు ఈ వైఖరి వచ్చింది? ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పాలన పైన నెగిటివ్ వ్యతిరేకత అనేటువంటిది ఎక్కడ కూడా రాలేదు. ఎందుకు రాలేదు అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నంటే 10 సంవత్సరాల వాళ్ళ విధ్వంసం చూసిన తర్వాత, వాళ్ళ దుర్మార్గాలు చూసిన తర్వాత, ఈ రోజుకు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు, వాళ్ళ అహంకారము, వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి భాష, దుర్మార్గమైనటువంటి తీరు చూసిన తర్వాత అవతల మీద సింపతో, సానుభూతో తెలంగాణ ప్రజల్లో లేదు. చాలా స్పష్టంగా ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిపోయారు, అప్పుల పాలు చేసిపోయారు. అప్పుల పాలై అధోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని చక్కబెట్టేటువంటి ఒక ప్రయత్నము, దీన్ని అభివృద్ధి వైపులో నడిపేటువంటి ఒక ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు, రేవంత్ రెడ్డి గారి పైన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన నిత్యం ఆడిపోసుకుంటుర్రు, నిత్యం అబద్ధాలు ప్రచారం చేస్తుర్రు. ఒక దుర్మార్గమైనటువంటి వైఖరితోని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. అధికారం పోయిందనేటువంటి ఒక
అక్కాసు అధికారం పోయిందనేటువంటి ఒక బాధ, ద్వేషము వాళ్ళంతా వాళ్ళ మనసు నిండా ఉన్నది అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుని ఆలోచించారు. కాబట్టి నువ్వంటున్నటువంటి వ్యతిరేకత, నువ్వంటున్నటువంటి నెగిటివ్ అనేటువంటిది అసలు లేదు. ఎందుకు లేదంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సును హామీ ఇచ్చినాం, అమలు చేసినాం. 5 లక్షలు ఉండేటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేస్తానని చెప్పినాం. అమల్లో ఉంది అది 100% అమల్లో ఉంది. 10 లక్షలు అమల్లోకి తీసుకొచ్చినా అమలు చేస్తున్నాం. అది అసెంబ్లీ చేస్తున్నారు, ఇంకా కాలే అమలు చేస్తున్నాం, అమలు అవుతుంది. ఓకే, అది అసెంబ్లీ సాక్షిగానే అసెంబ్లీనే ఈ 2 స్కీమ్లో ఒకసారి గ్రౌండ్ అయినాయి. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, రైతులకు 20,000 కోట్ల పైచలకు రుణాలను మాఫీ అయినాయి. మీ నియోజకవర్గంలో అందరికీ అయిందా? మా నియోజకవర్గంలో 33,000 మందికి 375 కోట్ల పైచలకు రుణాలు మాఫీ. మీ నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ జరిగిందా? 2 లక్షల లోపు ఉన్నటువంటి అందరు రైతులకు రుణాలు మాఫీ అయినాయి. నేను మీ నియోజకవర్గంలోనే, మీరు నివసిస్తున్న నకరేకల్లోనే కొంతమంది రైతులకు రుణాలు మాఫీ కాలేదు అని నేను నిరూపిస్తా. 100% మాఫీ అయినాయి. మాఫీ కాలేదు అనుకున్న నుండి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మేము ఇచ్చినటువంటి ప్రభుత్వం ప్రకటించినటువంటి డేటుకు తర్వాత తీసుకున్నటువంటి వాళ్ళు, లేదు దానికి సంబంధించినటువంటి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఎలిజిబిలిటీ ఉన్న, పారదర్శకంగా ఉన్న అందరికీ మాఫీ అయింది. భార్య పేరు మీద కొంతుండి, భర్త పేరు మీద కొంతుండి, ఈ 2 కలిపి 2 లక్షల పైచిలకు ఉంటే ఆ కుటుంబంలో 2కో 3కో భూమి ఉండి వాళ్ళ పేరు మీద ఆ రేషన్ కార్డు మీద ఉన్న ఆ కుటుంబ ఫ్యామిలీ యూనిటీగా తీసుకున్నప్పుడు ఎక్సెస్ ఉన్నటువంటి వాళ్ళే తప్ప అందరి అర్హత ఉన్న ప్రతి ఒక్కరి మాఫీ. మీ ముందు ఇక్కడ 2 ప్రశ్నలు ఉంచుతాను. మీ ముఖ్యమంత్రి గురించి ప్రజల్లో ఉన్న ఆలోచన చెప్తారు. మీ ముఖ్యమంత్రికి అసెంబ్లీ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అసలు రాదు, అందుకే ఈ ఎఫెక్ట్ ఈరోజు ఈ 10 నెలల్లో వచ్చిన వ్యతిరేకత అనేది ప్రజల్లో ఉన్న ఆలోచన. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? ప్రజల్లో లేదు ఆలోచన, ప్రతిపక్షాల్లో ఆలోచనను రేకెత్తిస్తారు. ప్రతిపక్షాలు ఎందుకు ఆలోచన రేకెత్తిస్తుండ్రు? మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిండు, ఈయన పరిపాలించరాదు, ఈయన పాలన చేత కాదని చెప్పేసి భావించి 2 నెలలనే ప్రభుత్వం పోద్ది, 6 నెలల్లో కూలిపోద్ది అని చెప్పేసి లొటపిట చెవులకు నక్కాశ పడ్డట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు ఆశ పెట్టుకొని ఉండు. 2 నెలలు పోయింది, 6 నెలలు పోయింది, 14 నెలలు పూర్తి అవుతుంది. ఒక అద్భుతమైనటువంటి పద్ధతుల్లో, ఒక అద్భుతమైనటువంటి స్టైల్లో తను పనిచేస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్న తర్వాత అనేక రకాలుగా అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసే దాంట్లో భాగంగానే ఇప్పుడు నువ్వు అంటున్నటువంటి పాలనా చేత కాదు, పరిపాలిస్తలేరు, అడ్మినిస్ట్రేషన్ రాదనేటువంటిది ఇట్లాంటి ఒక తుగులకు ప్రచారాన్ని, తుగులకు వాదనని బయటికి తీసుకొస్తారు తప్ప ఒక అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేటర్, చాలా తరోగా ప్రతి డిపార్ట్మెంటును తరోగా అధ్యయనం చేసి లోతుల నుంచి దాన్ని రివ్యూ చేసేటువంటి నాలెడ్జ్, అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది. అద్భుతంగా ప్రతి డిపార్ట్మెంట్ను రివ్యూ చేసి, సరిచేసి, సవరించి రాజశేఖర రెడ్డి గారు మరి అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు కొడంగల్ దగ్గర ఒక ప్రాజెక్టు, అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు. లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేని ప్లేసుల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు తీసుకొచ్చి దాని బడ్జెట్ని 300 కోట్లకు తీసుకెళ్లారు? లిఫ్ట్ ఇరిగేషన్ 6,000 కోట్లు, సారీ, లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదనేటువంటిది నువ్వు ప్రతిపక్షాల వాదనను ఇక్కడ తీసుకొచ్చి. నేను ప్రతిపక్షాల వాదన కాదు, ముందు పెడతా, ప్రజల ఆలోచన. అంటే నేను చెప్పింది వినాలి కదా. ఓకే, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదనను తీసుకొచ్చి ఇక్కడ ప్రశ్న రూపకంగా నువ్వు వేస్తున్నావు. అంటే కొడంగల్ కానీ, అక్కడ పోతే పరిగి కానీ, ఆ తర్వాత ఉండేటువంటి అనేక నియోజకవర్గాలు, రిమోట్కు దూరంగా ఉండేటువంటి ఏరియాస్ అవి. అటు పోతే మహబూబ్ నగర్ పోవాలి, ఇటు వచ్చేస్తే హైదరాబాద్ పోవాలి. అక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి ఒక డ్రై ఏరియా కొడంగల్ ఏరియా. కొడంగల్ హెడ్ క్వార్టర్కి పోతే మన మండల హెడ్ క్వార్టర్లన్నా చాలా బాగుంటాయి,
మా చిట్యాల మండల హెడ్ క్వార్టరో లేదు నారకడపల్లి మండల హెడ్ క్వార్టరో ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ సాయంకాలం ఈ టైం అయిందంటే ఒక తినడానికి హోటల్ ఉండనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉంటాయి. అవును, వాటర్ లేదు. రిమోట్ ఏరియాస్ చాలా డ్రైగా ఉండేటువంటి ఏరియాస్. అవును. ఆ ప్రాంత ప్రజలకు సాగునీళ్ళు తాగునీళ్ళు సక్రమంగా ఇవ్వటం కోసం ఒక ప్రాజెక్టును డిజైన్ చేసి ఆ ప్రాజెక్టు డిజైన్ చేసి ఆ ప్రాంతానికి సాగునీళ్ళు తాగునీళ్ళు ఇచ్చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి అయితే, ఆ ప్రాంతం డెవలప్ అయితే, ఆ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారి పేరు చిరకాలము నిలిచిపోద్ది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టుగానే ఈ లిఫ్ట్ వచ్చేసి ఇక్కడ ఇరిగేషన్ అనేటువంటి డెవలప్ అయిందని చరిత్రలో తను ఉండిపోతాడనేటువంటిది, తన చరిత్రలో ఉండటం ఇష్టం లేనటువంటి, తన చరిత్రలో లిఖించబడటం అనేటువంటి ఇష్టం లేనటువంటి వాళ్ళు కొంతమంది చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం తప్ప అక్కడ ప్రజలకు నీడ్ ఉంది, ప్రజలకు అవసరం ఉంది, ప్రజలు దాన్ని కోరుకుంటున్నారు. ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా హామీ ఇచ్చాడు. ఈ ప్రాంత ప్రజల దాహర్తి తీర్చడం కోసం ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేసి ఆ లిఫ్ట్ ద్వారా ఇక్కడ ఇన్ని వేల ఎకరాలకు మనం సాగునీళ్ళు ఇచ్చుకుంటామని చెప్పేసి ప్రకటించినటువంటి ప్రకారంగానే ప్రజలు ఆశీర్వదించారు. ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి కాగానే ఆ ప్రాంత ప్రజల దారితి తీర్చేటువంటి, ఆ ప్రాంత ప్రజలకు సాగునీటి అవసరాలు తీర్చడం కోసం ఆ ప్రాజెక్టు తీసుకొచ్చిండు. దాంట్లో తప్పేముంది? మళ్ళీ ఆ 2 కంపెనీలనే ఎందుకు తీసుకొచ్చుకున్నాడు? ఆ 2 కంపెనీలు అనేటువంటి ఎందుకు తీసుకొచ్చిండు అనేటువంటిది పక్కకు పెడితే, ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈఎన్సీ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు టెండర్ ప్రక్రియ పిలిచినప్పుడు, ఆ టెండర్ ప్రక్రియ ఒక లిఫ్ట్ను టెండర్కు పిలిచినప్పుడు ఆ టెండర్ సంబంధించినటువంటి ప్రక్రియలో ఆ నామ్స్ను ఎవరైతే ఫిట్ అవుతారో టెండర్ వేసుకున్నటువంటి వాళ్ళు దానికి అనుగుణంగానే వాళ్ళకి టెండర్ ఇస్తారు. ఉదాహరణకు మా కాడ ఐటిపాములే లిఫ్ట్ ఉంది. అవును, ఐటిపాములే మీరు సక్సెస్ అయ్యారు అక్కడ. ఐటిపాములే లిఫ్ట్ మెగా వాళ్ళకు వచ్చింది. అవును, వచ్చింది కానీ పని కాలే. ఈరోజు వాళ్ళనే తీసుకొచ్చేసి మేము మళ్ళీ ఎమ్మడిపడి పని చేపిస్తాం. ఆ నీళ్ళతో మీరు ఇంకా నీళ్లు రాలేదు, పైపులు ఇవన్నీ కూడా రీసెంట్గా ఏదో బ్రాహ్మణ వెల్లంలో కొన్ని పిల్లాయిపల్లి నుంచి కూడా చెరువులు నింపేటువంటి కార్యక్రమం చేసేసినాం, దాన్ని చేపించేస్తున్నాం. అంటే ఈ లిఫ్ట్ సంబంధించినటువంటి పైపులు తీసుకొచ్చి పైపులు కొనుగోలు విషయంలో కానీ, దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ సంబంధించినటువంటి కానీ, ఇంతకుముందు వేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఆ వేసినటువంటి దాన్ని సక్సెస్ఫుల్ రేట్ ఉందా లేదా ఇవన్నీ కూడా చూసేసి ఇస్తారు. ఆ రెండిట్లో ఆ సంబంధించినటువంటి నామ్స్లో మీరు అనుభవం అన్నారు కదా, దాన్ని మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. దాంట్లో నామ్స్ ఉన్నటువంటి దానికి వాళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళకే టెండర్ వచ్చింది. దాంట్లో తప్పేముంది? అదే మెగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన నాగార్జున సాగర్ దగ్గర ప్రాజెక్ట్ ఒకటి కుప్పకూలిపోయింది, మీకు తెలుసు కదా. మరి అనుభవం అక్కడ పనిచేయలేదా? అది కుప్పకూలిపోయినటువంటి దాన్ని కూడా చూస్తారు. అది టెక్నికల్ సైడు బెడ్ పోయిందా, లేదా అక్కడ కట్టినటువంటి వాళ్ళు కాంక్రీట్ వాళ్ళు ఏదైనా పోయిందా, ఆ పోయినటువంటి దానికి అనుగుణంగా వీళ్ళు డిస్క్వాలిఫై అయినరా కాలేదా, ఇవన్నీ కూడా పరిగణనలు తీసుకొనే ఇస్తారు తప్ప అంత అడ్డగోలుగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అప్పనంగా ఒకరికి ఇచ్చేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా జరగదు. ఇంకొక ప్రశ్న ప్రజల్లో ఉంది. ₹2 కిలో బియ్యం అని చెప్పినప్పుడు ఎన్టీ రామారావు గుర్తొస్తున్నారు, హైటెక్ సిటీ అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తున్నారు, 108 చెప్పినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తున్నారు, అదేవిధంగా రైతు బంధు అని చెప్పినప్పుడు కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు. తనకంటూ ఒక మార్క్ వేసుకోవాలని రేవంత్ రెడ్డి గారు కావాలని 4th సిటీ కడుతున్నారు ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. ఇది శ్రీశైలం హైవే సైడ్ నుంచి మేము ప్రజల్లో అడిగినప్పుడు తప్పు. అది తనకంటూ ఒక మార్క్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3వసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 3వసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే తను 3వ ముఖ్యమంత్రి ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి గారి పేరు ఆ లిస్టు అందరికీ వర్తిస్తుంది, చిరకాలము ఆడ ఉండిపోద్ది. ఇలా 4th సిటీ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే
ఈరోజు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ అయితేంది, ఇక్కడ రియల్ ఎస్టేట్ డౌన్ అవుతున్నటువంటి తీరు అయితేంది, అక్కడ పోర్ట్ సిటీ అనేటువంటిది కట్టడం మూలంగా అక్కడ బిజినెస్ కానీ అక్కడ వ్యాపారాలు కానీ కొంచెము పెరిగి విస్తృతంగా టౌన్ కూడా అటువైపు డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక నువ్వు సిటీలో హైటెక్ సిటీ నుంచి నువ్వు ఎల్బీ నగర్కి పోవాలంటే గంటల తరబడి ట్రాఫిక్ ఇదంతా కూడా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ సిటీ వేగంగా పెరుగుతుంది. ఇక్కడ వాతావరణానికి అనుగుణంగా బయట దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి వ్యాపార వర్గాలు కూడా ముందుకు వస్తున్నాయి, అనేక సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ వస్తున్నటువంటి సంస్థలకు, ఈ వస్తున్నటువంటి పెట్టుబడిదారులకు అనువైనటువంటి ప్లేసు, అనువైనటువంటి వాతావరణము, అనువైనటువంటి భూమిని మనం అందుబాటులో ఉంచినప్పుడు మాత్రమే మనకు పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ రోజు ఫార్మాసిటీ కోసం ఏదైతే భూ సేకరణ చేసారో అక్కడ ఫార్మాసిటీ అనేటువంటి రావడంతో అక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది పెద్ద ఎత్తున జరగదు, డెవలప్మెంట్ ఆగిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ పోర్ట్ సిటీ తీసుకురావటం మూలంగా నగరానికి నలుదిశల అభివృద్ధి అనేటువంటిది వికేంద్రీకరణ జరిగినప్పుడు మాత్రమే ఇంకా గొప్పగా అభివృద్ధి కావడానికి, ఆ ప్రాంతం కూడా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక విజన్తోని, సదుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని మాత్రమే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తప్ప తనకేదో చరిత్ర కావాలి, తనదేదో చరిత్ర నిర్మించుకోవాలని తన ఒకటే చరిత్ర అనుకును. ఇక్కడ నియంత పాలన, దుర్మార్గ పాలన, గడిల పాలన బద్దలు కొట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజాపాలన తీసుకొచ్చారు. ప్రజాపాలన తీసుకురావడం నథింగ్ తప్పు. ప్రజలు అదే అంటున్నారు. 100% తప్పు. నేను చెప్తాను ఎందుకు దాన్ని కోరుకున్న ప్రకారం తీసుకొచ్చారు. నువ్వు అంటున్నట్టు నేను కాదు, ప్రజలు అంటున్నారు. ప్రజలు ఎవరంటలేవు. ప్రజలు రేవంత్ రెడ్డి గారిని చూసే ఓటేసారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్గా నిర్ణయించినప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూసి ఓటేలే, కాంగ్రెస్ పార్టీ సింబల్ని చూసి, 6 గ్యారంటీలని చూసి, వాళ్ళ డిక్లరేషన్స్ని చూసి ఓటేశారు. తర్వాత సీఎంని ప్రకటించారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని ముందు తెలియదు ప్రజలకి. ఇక్కడ ఒక ఆనవాయితీ ఉన్నది. పిసిసి ప్రెసిడెంట్గానో సిఎల్పి లీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళే ముఖ్యమంత్రులు వస్తున్నటువంటి వాతావరణం, ఆ సాంప్రదాయం ఆనవాయితుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్, అప్పుడు డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయ్యిండు. ఆ తర్వాత పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారి కన్నా సీనియర్ ఉన్నారు కదా. పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావటానికి మాలాంటి వాళ్ళని అనేక మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చి ఒక అందరి లక్ష్యం ఒకటే, ఈ దుర్మార్గమైనటువంటి పాలన పోవాలనేటువంటి ఉద్దేశంతో అనేక మందిని, అనేక వ్యక్తుల్ని, అనేక శక్తుల్ని, అనేక మంది నాయకుల్ని, అనేక వర్గాల ప్రజల్ని సమీకరించుకొని ఒక కేసీఆర్ దుర్మార్గమైనటువంటి పాలన మీద ఒక భయంకరమైనటువంటి యుద్ధం చేసేసి ప్రజలకు ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని కల్పించింది. కాబట్టి ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ను ఆదరించారు, కాంగ్రెస్ను విశ్వసించారు. ఆ కాంగ్రెస్ను ఆదరించి విశ్వసించటానికి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో అనేక పద్ధతుల్లో కష్టపడి చెమటోడ్చి తన కష్టపడ్డ తీరును, తను చెమటోడ్చినటువంటి తీరును అధిష్టానం నిశ్చితంగా దగ్గరుండి పరిశీలించి జాగ్రత్తగా చూస్తూ తన గైడ్ చేస్తూ నడిపింది. కాబట్టి తన అధిష్టానం దృష్టిలో అధిష్టాన విశ్వాసాన్ని, అధిష్టానం తన మీద పెట్టినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను తూచా తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో తన వంతు పాత్రను తన శక్తి వంచనకు మించి ప్రదర్శించింది. కాబట్టి ఇలా ఆయనను ముఖ్యమంత్రి క్యాండిడేట్గా పెట్టారు. సరే, మీరు మంచి మాట చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి అంత గొప్ప చెప్పారు. జియో నెంబర్ 58, 59 తోటి దానికంటే ముందు నీకు ఇంకొక మాట చెప్పండి. ఇక్కడ రెడ్ల రాజ్యం వచ్చింది, రెడ్ల రాజ్యం అది తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి యుద్ధంలో నాయకత్వం ఇచ్చింది రెడ్లే కదా. అవును. రావి నారాయణ రెడ్డి కానీ, అవును, ఆ తర్వాత భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ, మల్లు స్వరాజ్యం కానీ,
అనేక మంది రెడ్లు నాయకత్వం వహించారు కదా. అవును. అంటే నాయకత్వం వహించటానికి, రాజకీయ చైతన్యంతో ప్రజలకు సర్వీస్ చేయడానికి రావడానికి పుట్టుక కులమానికం కాదు, పెరిగిన పెంపకం అనేటువంటిది కులమానికం. అంటే మిగిలిన కమ్యూనిటీలు నాయకత్వం చేయడానికి పనికిరావా? మిగతా కమ్యూనిటీ మాట్లాడేది అలానే ఉంది. మిగతా కమ్యూనిటీలు నాయకత్వం చేయడానికి పనికిరావని చెప్పేసి నేను ఎక్కడ అనలేదు. ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ గానే చెప్పేది వినండి. నువ్వు చెప్పింది విన్నప్పుడు నేను చెప్పిన ఆన్సర్ కూడా పూర్తిగా మీరు విన్నారు. సరే చెప్పండి. ఇప్పుడు నువ్వేమన్నా రెడ్ల రాజ్యం తీసుకొచ్చినావు అనేటువంటి, రెడ్లు ఈ రోజు రాజకీయాల్లో లేరు, ఈ రోజు కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు, ముందు నుంచే రాజకీయాలు ఉన్నారు, ముందు నుంచే రాజకీయ చైతన్యం కలిగి ఉన్నారు, ముందు నుంచి రాజకీయాల్లో నాయకత్వం వహిస్తున్నారు. ఇలా కొత్తగా తీసుకొచ్చేసి పెట్టింది ఏం లేదు అనేటువంటిది మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఓకే. ఇక్కడ బీసీలకు అవకాశము, ఎస్సీలకు అవకాశము, ఎస్టీలకు అవకాశం ఇవ్వలేదనేటువంటి వాదన మీరు తీసుకొస్తారు. అది 100% తప్పు. బీసీలకు సమున్నతమైనటువంటి స్థానం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఓకే. బీసీలకు, చేసుకోండి, సమున్నతమైనటువంటి అవకాశాలు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. అవకాశాలు దొరికిందే కాంగ్రెస్ పార్టీలో. ఒక్క సెకండ్ ఇక్కడ పాజ్ చేసుకోండి, మళ్ళీ దీన్ని రిపీట్ చేసుకోండి. బీసీలకు కాంగ్రెస్ పార్టీ మంచి న్యాయం చేసింది అనుకుంటే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్సీ బీసీ నినాదం ఎందుకు ఎత్తుకున్నాడు ఈరోజు? అది ఆయన వ్యక్తిగతమైనటువంటి ఎజెండా. పార్టీ క్రమశిక్షణ, పార్టీ నియమ నిబంధనావళి, పార్టీ సిస్టము, తెలంగాణ ఓటర్లకు ఏం సందేశం ఇస్తున్నారు దీని ద్వారా? చెప్పేది వినండి. నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని. ఓకే. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అధిష్టానం యొక్క సూచన మేరకు, అధిష్టానం యొక్క డైరెక్షన్ మేరకు నేను పనిచేయాలి. నేను పనిచేస్తలేను అనుకున్నప్పుడు, నేను ఈ పట్టా నుంచి పక్కకు వచ్చేసినప్పుడు అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, వ్యక్తిగతమైనటువంటి ఎజెండా అవుతుంది తప్ప పార్టీ నిర్ణయం, పార్టీ ఎజెండా కాదు. పార్టీ ఎజెండా, పార్టీ నిర్ణయం కులగణన చేయాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ విధానం, రాహుల్ గాంధీ గారి విధానం. కాంగ్రెస్ పార్టీ విధానం, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయం అయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం అయినప్పుడు, కాంగ్రెస్ అధిష్టానం దేశవ్యాప్తంగా రేపు అధికారంలోకి వస్తే కులగణన చేస్తుంది, అది తెలంగాణ ఒక రోల్ మోడల్ కావాలని రాహుల్ గాంధీ, మా అధిష్టానం మల్లికార్జున ఖర్గే గారు, మా సోనియా గాంధీ గారు వీళ్ళందరూ కోరుకున్నప్పుడు, వీళ్ళందరూ నిర్ణయం అయినప్పుడు, ఆ నిర్ణయానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న పిసిసి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రభుత్వము ఈ పారదర్శకంగా ఈ కులగణన చేస్తున్నప్పుడు దాన్ని వ్యక్తిగతంగా బయటకు పోయేసి వేరే మాట్లాడటం అనేటువంటిది అది పార్టీ యొక్క సిస్టానికి భిన్నంగా పోయినట్టయితే తప్ప, వితిన్ ద పార్టీ సిస్టంలో, వితిన్ ద పార్టీ వేదికలలో, వితిన్ ద సంబంధించినటువంటి డయాస్లలో మాట్లాడుకోవాల్సినటువంటి వ్యక్తులు బయట మాట్లాడినప్పుడు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అయితే తప్ప పార్టీ అభిప్రాయం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని దెబ్బతీసినట్లు అనిపించదా? కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం. కాంగ్రెస్ పార్టీలో ఒక విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యక్తి అయినా తనకు నచ్చినటువంటి అభిప్రాయాన్ని, ఏ వ్యక్తి అయినా తన మనసులోకి వచ్చినటువంటి ఆలోచనని ఎక్కడైనా ఏడనైనా పంచుకునే, చర్చించుకునే, మాట్లాడుకునేటువంటి ఒక స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అదే కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం. ఆ చర్చ, ఆ మాటలు, ఆ వాదన పార్టీకో, ప్రభుత్వానికో, ప్రజలకో నష్టం చేకూరుతున్నాయి, రాంగ్ సంకేతం పంపుతుంది అన్నప్పుడు సంబంధించిన అధిష్టానం దాని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి స్టెప్లు వేయాలనేటువంటి పార్టీ ఆలోచిస్తుంది. పార్టీ ఆలోచించిన దానికి, పార్టీ వాళ్ళ నుంచి కోరినటువంటి వివరణ, వాళ్ళు ఇచ్చినటువంటి వివరణను పార్టీ సంతృప్తి పడుతుందా, పార్టీ దాన్ని విభేదిస్తుందా, దాని మీద పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది వితిన్ ద పార్టీ సిస్టంలో ఉంటుంది. అంటే దీని వెనక ప్రజల్లో ఉన్న ఆలోచన ఏంటంటే, తెలంగాణలో ఒక బీసీ నేత, అంటే మీ పార్టీ కాదు, అదర్ పార్టీ, ఒక బీసీ నేత వెనకుండి నడిపేస్తున్నాడు ఈ బీసీ నినాదాన్ని, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఉంది, ప్రజల్లో కొంచెం డిస్ప్యూట్స్ని క్రియేట్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నారు అని ఒక ఆలోచన ప్రజల్లో ఉంది రీసెంట్గా.
అంటే ప్రజలు దాన్ని ఆలోచించే పరిస్థితిలో లేరు. ప్రజలు దాన్ని అంత సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి అసలు లేరు. అంటే ఒక సెక్టార్ ఆఫ్ ప్రజలకు సంబంధించి ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకొని సీరియస్గా పట్టించుకునేటువంటి టైం కూడా ప్రజలకు ఉండదు. ప్రజలు ఎవరి పనిలో వాళ్ళు, ఎవరి సంబంధించినటువంటి జీవిత గమనంలో వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు తప్ప దీని వెనకాల ఈయనుండు, దాని వెనకాల ఆయనుండు, దీని వెనకాల ఇది ఉందని చెప్పేసి కొంతమంది క్రియేట్ చేయటము, కొంతమంది వ్యక్తులు క్రియేట్ చేయటమే తప్ప దాన్ని కొంతమంది వ్యక్తుల క్రియేషన్ అంతా అది ప్రజలకి క్రియేషన్ అంటే ఎట్లా? అంటే తప్పు కదా. సరే, ఇంకొక విషయం మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ, మీరు మహాసముద్రం అన్నారు, అలాంటి మహాసముద్రం యావత్ భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా ఓడిపోతూ వస్తుంది. దానిలో భాగంగానే ఒక కర్ణాటక, తెలంగాణ మినహాయించి కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఇన్కమ్ సోర్సెస్ లేవు ఎక్కడ అనేది ఒక ఆలోచన. అటువంటి సందర్భాల్లో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా తెలంగాణ నుంచి కొన్ని నిధులు కాంగ్రెస్ పార్టీకి మళ్లించడం వల్ల తెలంగాణ కొంచెం క్రైసిస్లోకి వెళ్తుంది. దానిలో భాగంగా ఈ మూసీ ఫ్రంట్ని ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి అనే ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. అంటే ఆలోచన ప్రజల్లో లేదు, బీఆర్ఎస్ పార్టీ మెదళ్లలో అది ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మెదడులో ఉందంటే ఈ దేశాన్ని వెళ్దామని చెప్పేసి కోట్లాది రూపాయలని పోగేసుకోరు. అటు మహారాష్ట్రకు పరిగెత్తిండ్రు, కర్ణాటకకు పరిగెత్తిండ్రు, తెలంగాణ రాష్ట్రం నుంచి వదిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిగెత్తిండ్రు. ఆంధ్ర రాష్ట్రం మీద అనేక ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు ఆంధ్రకు ఎక్కడి నుంచి నీళ్లు పోవాలనేటువంటి సూచనలు ఇచ్చేసారు. కాబట్టి డబ్బుతో ఏదైనా సాధించవచ్చు, డబ్బుతో ఏదైనా చేయొచ్చు, డబ్బుంటే ఈ జగతినే మా గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చు అని విర్రవీగినటువంటి వాళ్ళ ఆలోచన కాస్త ఉల్టా పల్టా ప్రజలు తీసి బండ కొట్టిన తర్వాత మేము ఏ ఆలోచన ఉందో బయట పార్టీలు కూడా అదే ఆలోచనలు ఉన్నాయి అనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచనతో చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప ఈ రాష్ట్ర ఆదాయాన్ని, ఈ రాష్ట్ర బడ్జెట్ని వేరే రాష్ట్రాల ఎన్నికలకు ఎట్లా పంపగలుగుతారు? అది ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? అది ఎట్లా సాధ్యమవుతుంది? ఒకటి. రెండోది, దేశంలో కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళినటువంటి పార్టీ, లక్షలాది మంది, కోట్లాది మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, క్యాడర్ బేస్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ చేయి గుర్తాడ కనిపిస్తేనే కళ్ళు మూసుకొని పోయి ఓట్లు వేసేటువంటి ఓట్ బ్యాంక్ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇక్కడి నుంచి ఎవరో ఏదో పంపితేనో ఈ దేశంలో నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి ఏదో ఇది చేస్తేనో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అనేటువంటి ఒక మూర్ఖపు చర్చని, ఒక తప్పుడు ఆరోపణని, ఒక తప్పుడు దురుద్దేశంతో తప్పుడు ప్రచారాన్ని మా ముఖ్యమంత్రి పైన, మా ప్రభుత్వం పైన, మా మంత్రుల పైన కావాలని చేస్తున్నారు. ప్రతిపక్షాల కుట్ర అంటారు. 100% ప్రతిపక్షాల కుట్ర. మా కాంగ్రెస్ పార్టీకి ఏం తక్కువ? నెహ్రూ గారి తండ్రి ఈ దేశంలోనే ఎంత సంపన్నుడో తెలుసు కదా, ఎంత సంపన్నుడో తెలుసు కదా. అంటే ఆస్తులు తరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. వాళ్ళ ఆస్తులు సంబంధించినటువంటి కరగదీసి ఈ దేశ ప్రగతిని, ఈ దేశ అభివృద్ధిని, ఈ దేశ సంక్షేమాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు తప్ప ఏదో ఒకరి దయాదాక్షిణాల మీద ఆధారపడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీకి బలం ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి బలం క్యాడరు, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటారు, రక్షించుకుంటారు, బతికించుకుంటారు. మంచి. ఇప్పుడు మీరు కూడా ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో కొంచెం మీరు కూడా తెలంగాణ తెచ్చుకోవడం కోసం ఉద్యమం చేసిన వాళ్ళలో ఒకరు. మీరు కూడా తెలంగాణ ఉద్యమకారుడు. అటువంటి మీరు ఉద్యమకారులకు మీ పార్టీ చేస్తుంది న్యాయం అంటారా? 10 ఏళ్ల తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల్ని మర్చిపోయింది అని వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. ఉద్యమకారుల కోసం స్పెషల్ డిక్లరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు, హామీలకు ముందు. మరి అటువంటి ఉద్యమకారుల్ని ఈ రోజు వరకు ఎందుకు పట్టించుకోలేదు? డెఫినెట్లీ పట్టించుకుంటుంది. సంవత్సరం మీద 4 నెలలు అవుతుంది. 100%. మేము ఉస్మాన్ యూనివర్సిటీలో కొంతమంది ఉద్యమకారులతో డిస్కస్ చేసినప్పుడు నేను చెప్పేది మా జోలికి రాలేదంటున్నారు కాంగ్రెస్ పార్టీ. నేను చెప్పండి. 100% ఉద్యమకారులకు ఈ రేపు వచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళకు ఇంటి జాగా లేకుంటే జాగా అవకాశం ఇస్తామని చెప్పినాం, ఇండ్లు ఇస్తామని చెప్పినాం. ఏమన్నా వాళ్ళ కేసులకు సంబంధించినటువంటి ఉంటే కేసులు కూడా ఎత్తేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాం. ఉద్యమంలో కేసులుండి సఫర్ అయినటువంటి
ఫస్ట్ విడత మేము ఇల్లు ఇచ్చేది సొంత జాగాలు ఉన్నటువంటి వాళ్ళకు ఇస్తాం. ఈ ఉద్యమకారులు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్లకు జాగలుండి సాలిసాలని ఇల్లు ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు డెఫినెట్లీ పెడతాం. ఆ తర్వాత జాగలు ఇచ్చి ఇండిస్తున్నటువంటి క్రమంలో తప్పకుండా వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చేసి జాగలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా డెఫినెట్లీ చేస్తాం. ఈ 2 ప్రామిసెస్ మేము ఎన్నికల్లో ఇచ్చినాము. డెఫినెట్లీ ఈ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తాం. అదేవిధంగా ఉద్యమకారులతో పాటు జర్నలిస్టులకి మీరు 150 గజాల స్థలం, జర్నలిస్టులకి 150 గజాల స్థలం అనేది ఎలక్షన్స్ ముందు ఇచ్చారు. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది, తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని స్లోగా మన జర్నలిస్టులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతుంది. ఇంతవరకు టచ్ చేయట్లేదు కదా. 100% చేస్తున్నాం. ఎందుకు మా ఎప్పుడు 5వ సంవత్సరం ఎలక్షన్స్ ముందా నథింగ్. మా నియోజకవర్గంలో మాకు చాలా మంది జర్నలిస్టులు కలిసిరు, గతంలో కలిసిరు, ఇప్పుడు కూడా కలిసినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పినాం, ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ కూడా గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలకులు చెరబట్టిరు. వివిధ పేర్లతోని ఆ ఉన్న ప్రభుత్వ భూములను మొత్తం కూడా కాజేసిర్రు, కబ్జా చేసిర్రు, పాస్బుక్లు ఇప్పించుకుర్రు, దాన్ని పట్టాలు చేపించేసుకున్నారు. కాబట్టి ఏడనన్నా గవర్నమెంట్ భూమి ఉంటే మేము అధికారులు ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ భూములు మిగులుతాయా మీ ప్రభుత్వంలో? ప్రజల్లో ఈ ఆలోచన ఉంది. గవర్నమెంట్ భూముల్ని రక్షించి కాపాడి పరిరక్షిస్తాం. ఎందుకు అని అంటే, కానీ మీ మీద ప్రతిపక్షాలు మొత్తం గవర్నమెంట్ భూములు ఎక్కడ ఉంటే అక్కడ కబ్జా పెట్టేశారు మంత్రులు అంటున్నారు. నథింగ్, అబద్ధం. ఎందుకు మిగులుతాయా చెప్పేది నిన్న, ఎందుకు అబద్ధం అని చెప్తున్నంటే, ఈ రాష్ట్రంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఛాలెంజ్ చేసిన 1,00,000 ఎకరాల పైచిలుకు, మళ్ళీ కూడా మీరు నోట్ చేసుకోండి, 1,00,000 ఎకరాల పైచిలుకు భూములు బీఆర్ఎస్ టాప్ టు బాటం వరకు, అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకు వాళ్ళ ఆధీనంలో వాళ్ళ బినాముల పేర్లతోనైతేంది వాళ్ళతోనైతేంది 1,00,000 ఎకరాల పైచిలకు భూములు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. నేను ప్రూవ్ చేస్తా. రెడీనా? ఎవరైనా చర్చ? మీరు కూడా ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మీ దగ్గర ఉండొచ్చు. రెడీనా? నేను రెడీనా చర్చకు అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్పినాను. దాని మీద ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు స్పందించలేదు. అవి ఎట్లా సంపాదించరు, ఎట్లా పోగు చేసుకురు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. నువ్వు ఇంకో ప్రశ్న అడిగాను, నువ్వు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉండే. ఎస్, రమ్మన్, నేను కూడా రెడీ చర్చ. 1,00,000 ఎకరాల్లో మీ దగ్గర ఉండొచ్చుగా. నేను కూడా రెడీ. నా కాడ సంబంధించినటువంటి నెకరికల్లో నాకున్నటువంటి వ్యవసాయ ల్యాండ్ తప్ప ఎక్కడ నేనే కానీ, నా బినాములే కానీ, నా బంధువులే కానీ, నా చుట్టాలే కానీ ఎక్కడ నా పేరు మీద ప్రూవ్ చేసినా నేను నువ్వు ముఖేష్గా ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తా. లేదు అసలు ఆస్తి లేకుంటేనే రాజకీయాలు ఉందామంటే ఆడ ఉన్నది నాది కూడా, నేను చూసా, మీ ఇల్లు చూసా, నేను ఆడ ఉన్న నాది కూడా వదులుకోవడానికి నేను రెడీ. రమ్మని ఎవరు చర్చకు వస్తారు, ఏ నాయకుడు వస్తాడో, ఏ అలా సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎవరు వస్తారో రమ్మనండి. ఇప్పుడు కాదు, ఈ 5 సంవత్సరాల తర్వాత కూడా ఒక పాలసీ తీసుకుందాం. నల్గొండ జిల్లాలో రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకులమందరం కూడా ఆస్తులు లేకుండానే, సొంత ఇల్లు లేకుండానే రాజకీయాలు చేద్దామంటే మేము రెడీ. రెండోది, వీళ్ళు భూముల్ని ఎట్లా కాజేసిర్రు, భూముల్ని ఎట్లా దొబ్బిండ్రు అనేటువంటి దానికి నేను 1-2 ఉదాహరణలు చెప్తాను. ధరణి తీసుకొచ్చారు. ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఎట్లా పెంచాలి, ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఎలా దాపుకోవాలి, సమకూర్చుకోవాలి, డబ్బులు ఎట్లా రావాలనేటువంటి మార్గం ఆలోచించినప్పుడు ప్రభుత్వ భూముల్ని ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కానీ, అనేక సంస్థలకు కానీ, అనేక వ్యక్తులకు కానీ కేటాయించి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు భూ సంస్కరణలు తీసుకొచ్చి, సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చేసి అనేక భూముల్ని కూడా తాడిత పీడిత ప్రజలకు పంపిణీ చేసింది. కొన్ని ఉద్యమకారులు పోరాడి ఎర్రజెండాలు బాతి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి, ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం నుంచి సిపిఐ సిపిఎం ఉద్యమాల వరకు అనేక భూముల్ని జెండాలు బాతి స్వాధీనం చేసుకొని పీడిత తాడిత ప్రజల ఆధీనంలో ఉన్నాయి. ఈ భూములన్నిటిని కూడా ధరణి తీసుకొచ్చిన తర్వాత ఈ భూములు ఎట్లొచ్చినాయి అనేటువంటి బేసికల్ సిస్టాన్ని బ్రేక్ చేసి
ఆ భూములు పాత ఎవరికి మూలమైతే ఎక్కడైతే భూమి స్టార్ట్ అయిందో అక్కడికి ఆ భూమి వెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళంతా కూడా అగమ్య గోచరం అయిపోయేసి పరిగెత్తుకొని వీళ్ళ కాడికి వచ్చేసి రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి కొందరు, అవును, మా భూమికి సంబంధించినటువంటి బ్లాక్ లిస్ట్లో ఉన్నది లేదు, మా భూమికి సంబంధించినటువంటి ఇంకొక రూపకంగా ధరణిలో ఎగిరిపోయిందని చెప్పేసి కొంతమంది వచ్చేస్తే అవి అప్పనంగా వీళ్ళు లాగేసుకున్నటువంటి భూములు 1000 ఎకరాల భూములు ఉన్నాయి. అప్పనంగా దాని మాటను కూడబెట్టుకున్నటువంటిది కూడా అనేకం ఉన్నాయి. మరి మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ని నీకు మళ్ళొక సందర్భంలో చెప్తా. మీ కాంగ్రెస్ పార్టీ లాక్కునే ప్రయత్నం చేస్తుందా వాటిని? 100% ఈ ధరణి తీసుకొచ్చిందే, ధరణిని బంగాళాఖాతంలో వేసి ధరణిని తీసుకొచ్చిందే కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ ప్రయోజనం కోసం తీసుకొచ్చుకుంది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ధరణిని బంగాళాఖాతంలో కలిపి మీ గెలుపు కూడా అది కారణమైంది. భూభారత్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి భూభారత్ ద్వారా తాడిత పీడిత ప్రజలకు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతాంగానికి ఒక భరోసా, ఒక భద్రత, ఒక విశ్వాసాన్ని 100% కల్పిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాను. చెప్పడంతో పాటు ఈ ధరణి అనేటువంటి వెబ్సైట్ ఏదైతుందో ఇది ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసి వేరే దేశాలలో వాళ్ళు ఆఫీసులు పెట్టుకొని ఈ డాటానంతా తీసుకొని పోయి వాళ్ళ దగ్గర పెట్టుకొని రాత్రికి రాత్రి ఆన్లైన్లో ముఖేష్ భూమిని ఎగరగొట్టేసేసి అవును చాలా దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేసి లేదు దాన్ని సెకండ్ సంబంధించి ఎక్కడో అక్కడ గందరగోళం చేసేసి అక్కడ వేరియేషన్ తీసుకొచ్చి ఆ సర్వే నెంబర్లో అక్కడ ఉన్నటువంటి ఎక్స్టెండ్ ఎంత అవుతుందో దాంట్లో కూర్చోబెట్టేటువంటి ఒక ప్రమాదం ఉన్నది. అంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తి, ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవితము, ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవన మనుగడను కొనసాగించేటువంటి బతుకుకు బేస్ అయినటువంటి భూమి డాటాను అక్కడ పెట్టుకోవటము, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడము, ప్రైవేట్ సంస్థల చేతిలో పెట్టడం దుర్మార్గం కదా. అందుకే ఆ దుర్మార్గాన్ని బద్దలు కొట్టేసి భూభారత్ తీసుకొచ్చేసి భూ రక్షిత చట్టము చాలా పకడ్బందీగా ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ ఉంచబోతుంది. అందుకే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ధరణి ఎత్తేస్తామని చెప్పడంతో ఓట్లు వేసి గెలిపించారు. ఆ ధరణితోటి రైతులందరూ ముక్కుమ్మడిగా కూడా మీకు ఓట్లేయడం జరిగింది. ఎత్తేసినాం కదా. భూభారత్ను పకడ్బందీగా అనేక సూచనలు తీసుకున్నాం, అనేక సలహాలు తీసుకున్నాం. ఇప్పుడు సింపుల్గా ఒక ఫన్నీ క్వశ్చన్, అసలు మీ నియోజకవర్గంకి వద్దాం, మీ గురించి వద్దాం. అసలు వేముల వీరేశంకి నియోజకవర్గంలో యూత్ ఫాలోయింగ్ అండ్ మహిళా ఓట్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంటుందని మేము సర్వే చేస్తున్నప్పుడు తెలిసింది. ఏంది అసలు దాని సీక్రెట్ ఏంటి? అసలు వాళ్ళలో ఉండటం, వాళ్ళకు సర్వీస్ ఇవ్వటం, కష్టాల్లో సుఖాల్లో బాధల్లో కన్నీల్లో వాళ్ళకు అందుబాటులో ఉండటం, నాకు తోచిన మేరకు నా శక్తి మేరకు వాళ్ళ కోసం పనిచేయటం. ఇప్పుడు ఉంటున్నారా కంటిన్యూగా? అక్కడే ఉంటున్నాను. మొన్న సుమారు ఆల్మోస్ట్ రాష్ట్రంలోనే మీది హైయెస్ట్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ నుంచి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచారు, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే 64లో యు ఆర్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. అంతే. మరి ఆ యూత్ ఫాలోయింగ్, మహిళా ఓట్ ఫాలోయింగ్ కంటిన్యూ అవుతుందా చరిష్మా? అలా ఆదరించినన్ని రోజులు వాళ్ళకి సర్వీస్ చేసుకుంటుంటా. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. మిగిలిన క్వశ్చన్స్ తోటి మళ్ళొక ఇంటర్వ్యూలో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలితావారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.